వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు కడితే వాటిని అడ్డుకునే బాధ్యత అధికారులదేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఎవరో ఒకరు చేసే తప్పుల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనుమతుల ప్రకారం భవన నిర్మాణాలు కడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. మన కళ్ల ఎదురుగా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరిగితే అధికారులే బాధ్యత వహించాలని కోరారు. ప్రజల సౌకర్యార్థం అధికారులు పనిచేయాలని, ఎవరి స్వార్థం కోసమో మన పని చేస్తే ప్రజలు క్షమించారని తెలిపారు. ప్రతిరోజు ఏదో ఒక డివిజన్లో కార్పొరేషన్ కమిషనర్ పర్యటించి అక్రమ నిర్మాణాలను అరికట్టాలని ఆదేశించారు. తీసుకొని వచ్చేలోగా మన కాలనీ వాసులందరూ కూడా ఈ వేదిక వద్దకు రావాల్సిన ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే మొట్టమొదటిసారి మన కాలనీకి ఇచ్చేసి మన సమస్యలు గమనించి వాళ్ళు ఓన్ డబ్బులు ఇచ్చి మనకు మన ఖమ్మం సెలెక్ట్ చేస్తారు. ఇది క్లైమేట్ రెసిలియంట్గా అంటే వరదలు వచ్చినప్పటికీ మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ డెవలప్మెంట్ శాంక్షన్ చేసినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు. తెలుసు నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. గారు, దుర్గాప్రసాద్ గారు, మురళి గారు, సోదర కార్పొరేటర్లు, మిగతా పెద్దలందరికీ ఈ కాలనీ వాసులందరూ చాలా సంతోషం. ఈ రోజున ఇప్పుడే అయినప్పటికీ నిరంతరంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా కొన్ని మిగిలిపోతా ఉన్నాయి. ఇంతకుముందే అనేక సమస్యలు ఖమ్మం పట్టణంలో ఉన్న ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి వర్ధకాలు అన్ని డ్రైనేజీలు, పెద్ద డ్రైనేజీలు, బాక్స్ డ్రైనేజీలు వేసి పైపులో పోయే వాటర్ పోయి మిగిలితే పైనుంచి కూడా పోయే విధంగా మరి మనం అనుకోకుండా ఎప్పుడు రానటువంటి నీళ్ళు వచ్చి ఇల్లు మునిగిపోయినటువంటి పరిస్థితులు. గారు కూడా ఖమ్మం ఏంటో అర్థమైంది. పోయిన వరదల్లో వచ్చారు ఆయన. అప్పుడు కొత్త అయినా కూడా కష్టపడి పనిచేశారు. ఖమ్మానికి ఎక్కడ ఏం చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆయనకి అవగాహన అయింది. అవగాహన తీరుగా ఆ కార్యక్రమాలు మొదలుపెట్టి, రంజిత్ గారు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటుండు, ఆయన మొదలుపెట్టిన పనులు పూర్తి చేయాలి. దయచేసి డ్రైన్ మట్టికి ఇంపార్టెంట్. నువ్వు కమిషనర్ గారు, మేయర్ గారు, ఆ డివిజన్ కార్పొరేటర్లు, మళ్ళీ వర్షం వచ్చే లోపల పని పూర్తి కాకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఏ పనులు మొదలుపెట్టినా వర్షాకాలానికంటే ముందు అయిపోవాలి, క్వాలిటీ ఉండాలి. కాబట్టి రాధాకృష్ణ గారు అడిగిన డ్రైన్స్ చూడు, మరి 50 లక్షలైన తర్వాత బృందావన్ కాలనీలో రోడ్డు కరెక్ట్ చేయమని అడిగారు. 2 పనులు చేసి పెట్టమని చెప్పి అధికారులను అడుక్కుంటూ ఆర్డీఓ గారు కూడా ఉన్నారు. ఇల్లీగల్గా, ఇర్రెగ్యులర్గా నది అమ్మటో, లేకపోతే రోడ్డు అమ్మటో, కాలం అమ్మటో, ఇళ్ళు కడతా ఉంటే ముందే నిరోధించాలి. ఈ రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ వాడు కానీ. అది కట్టిన తర్వాత కూలగొట్టడం కాదు. అది ఎక్కడైనా సరే మీరు ముందే అక్కడ గుడి పెట్టి, ఒక రాయి పెట్టి పూజ చేసి అక్కడ గుడి కడతారు రోడ్డు మీద. మనం చూస్తూనే ఉంటాం. కానీ అది ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఎవరిలో గుడిసెలు వేస్తారు, ఎవరిలో ఇళ్ళు కడతారు. మళ్ళీ రేపు వరద వచ్చినప్పుడు ఆ మునీరులో ఉన్న వాళ్ళందరూ మునిగిపోతారు. ముందు కట్టగీయటం ఎందుకు, మంచటం ఎందుకు, మళ్ళీ ఆ ఇబ్బంది పెట్టడం ఎందుకు? కాబట్టి రెవెన్యూ కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి. కమిషనర్ గారు ప్రతిరోజు ఏదో ఒక డివిజను మీరు పరిశీలించి అధికారుల మీద కొద్దిగా ఒత్తిడి తీసుకొచ్చి, మనకి టైం తక్కువ ఉంది, వర్కింగ్ సెషన్ తక్కువ ఉంది, మీరు మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తే మళ్ళీ మీరు కావాల్సిన డబ్బులు తెచ్చే బాధ్యత నాది. కాబట్టి దయచేసి కాలనీ వాసులందరికీ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. నమస్కారం. థ్యాంక్ యూ.